నమస్తే అండి. ఈరోజు ఎంతో టేస్టీగా ఉండి పాలు పూసి అయితే బీరకాయ కర్రీ అయితే చేశాను. ఎలా చేశాను అనేది, దీనికోసం ఏమేమి కావాలనేది అయితే మనం ఫుల్ వీడియో అయితే చూసేద్దామండి. ఇలా చేస్తే మాత్రం బీరకాయ తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. చాలా బాగుంటుంది ఇలాగా. లేకపోతే బీరకాయ అనేది చప్పగా ఉంటుంది, కానీ ఇలా చేస్తే మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి నేను చేసినట్టు ట్రై చేయండి. దీనికోసం ఏమేమి కావాలైతే చూసేద్దాం. బీరకాయ కర్రీ కోసం అయితే 4 ఉల్లిపాయలు 4 పచ్చిమిరపకాయలు అయితే తీసుకున్నానండి. 2 బీరకాయలు అయితే చెక్కు తీసి చిన్న చిన్న ముక్కలు కింద కోసుకున్నాను. కొంచెం అంత ఎల్లుల్లిపాయ కూడా తీసుకున్నాను, అవి దంచుకున్నాం. ఇప్పుడు గ్యాస్ అయితే ఆన్ చేసుకుని బాండి పెట్టుకున్నాం. గ్యాస్ ఆన్ చేస్తాను అయితే నేను బాండి పెట్టానండి. ఇప్పుడు ఉల్లిపాయలు పెట్టాను కదా, ఆయిల్ అయితే వేస్తున్నాను. అంటే దీంట్లోకి కట్ చేసేసుకున్నాను ఉల్లిపాయలు, ఈ కూర చేసే దాంట్లోకి. ఆయిల్ అయితే వేసానండి. ఉల్లిపాయలు అనేది ఫ్రై అవుతున్నాయండి. బీరకాయ అనేది కలిపి చాలా మంచిది. కానీ బీరకాయ కర్రీ అంటే చాలామంది ఇష్టపడరు. కానీ చేసుకునేలా చేసుకుంటే కొంచెం మసాలా వేసి బాగుంటుందండి. ఇలా ఫ్రై చేసుకోవాలి. అదవడి పూజ అవ్వాలి కదా, గురువారం పూజ. ఉల్లిపాయలు అయితే ఫ్రై అయిపోతున్నాయండి. ఉల్లిపాయలు అయితే ఫ్రై అయిపోతున్నాయండి. ఇప్పుడు బీరకాయలు అయితే వేసుకుందాం. ఇవి కూడా ఫ్రై చేసుకోవాలండి ఉల్లిపాయలతో పాటు, అప్పుడే కర్రీ అనేది టేస్టీగా ఉంటుంది. బీరకాయ కర్రీ అనేది ఎక్కువ చేసినా కానీ కొంచెమే ఉంటుంది. ఇవైతే ఫ్రై అయిపోయినాయండి. బీరకాయలు ఉల్లిపాయలు అనేది అయితే మొత్తంగా ఫ్రై అయిపోయినాయి. ఒక క్షణం ఇలా దూరంగా వెళ్తే చాలు, అతుక్కుపోతాయి. ఇప్పుడు దీంట్లో ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసేసుకుందాం. పసుపు అయితే వేసానండి. కారం కూడా వేసాను. సాల్ట్ కూడా వేసాను. మొత్తం కలిపేసుకోవాలి. ఇదంతా ఉప్పు, కారం ఇవన్నీ మొత్తం పట్టేటట్టు కలుపుకుని అయితే ఫ్రై చేసుకోవాలి. ఇలా మగ్గించుకోవాలండి. ఈ లోపల అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే రెడీ చేస్తాను. మసాలా అయితే రెడీ చేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే రెడీ అయిపోయిందండి. ఇది కూడా వేసేస్తున్నాను. వేసేసి అయితే కలిపేస్తున్నాం. ఇప్పుడు కర్రీ అనేది అయితే రెడీ అయిపోతుంది కదా, దీంట్లో కొంచెం పాలు అనేది పోసుకుందాం. కర్రీ అనేది రెడీ అవుతుంది కదా, ఇప్పుడైతే పాలు అయితే పోస్తున్నానండి. ఒక చిన్న గ్లాసు పాలు వేసాం కదా, ఇప్పుడు కలిపేసుకుందాం. బీరకాయ కర్రీ కానీ వంకాయ కర్రీ కానీ పాలు పోసి వండితే చాలా బాగుంటుందండి. ఇదంతా ఎగిరే వరకు అయితే మనం దగ్గర చేసుకుందాం. పాలు అయితే ఇంకొంచెం పోసాను. ఇలా అయితే దగ్గరికి అయ్యే వరకు అయితే ఉడికించేసుకుందామండి.
కూర అనేది అయితే రెడీ అయిపోతుందండి. ఒకసారి టేస్ట్ ఎలా ఉందో చూసి ఇంకేమన్నా పడతాయంటే వేస్తాను. పెద్ద మంట పెడితే మాడిపోతుంది, చిన్న మంట పెడితే తొందరగా కాదు. కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. ఎంత టేస్టీ అయినా కర్రీ అయితే రెడీ అయిపోయింది. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.